శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం భాగవత మహాపురాణం చెప్పుకుందాం. నిన్నటి వరకు మనం 3 స్కందాలు పూర్తి చేసాం. 4వ స్కందాన్ని 52 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 53వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు ఈ భాగవతాన్ని రాసిన వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓ బుద్ధిమంతులారా, ఇంకా ప్రసంగం కొనసాగుతుంది. పృథు మహాచక్రవర్తి యొక్క ప్రసంగం సభికులను ఉద్ధరించి, అద్దంలో ప్రతిబింబించే భూషణ సముదాయంలాగా ఈ విశ్వమంతా వేదంలో ప్రకాశిస్తూ ఉన్నది. కళంకం లేనిది, నాశం లేనిది, సనాతనమైనది అయిన ఈ వేదం యొక్క తాత్పర్యం తెలుసుకుంటం కోసం ఏ బ్రాహ్మణుడు ప్రతిరోజు కూడా శ్రద్ధ, తపో, మౌన, సంయమ సమాధులతో మంగళమైన ఆచరణము, ఇంద్రియ సంయమనము, సద్విచారంతో అధ్యయనం చేస్తారో అటువంటి బ్రహ్మవేత్తల పాదధూళిని తలదాల్చే మహనీయులకు సర్వ పాపాలు కూడా నశిస్తాయి, సమస్త సద్గుణాలు కూడా లభిస్తాయి. కాబట్టి అటువంటి బ్రాహ్మణుల పాద పద్మ పరాగాన్ని నేను కూడా నా కిరీటం మీద ధరిస్తూ ఉంటాను. ఈ విధంగా బ్రాహ్మణులను సేవించే వాళ్ళకి సకల గుణాలు కూడా సంప్రాప్తిస్తాయి. శీలవంతుడు, కృతజ్ఞుడు, శ్రద్ధాళు అయిన అతన్ని సకల సంపదలు కూడా వరిస్తాయి. కాబట్టి గోవులు, బ్రాహ్మణులు, పరివార సమేతుడైన శ్రీమన్నారాయణుడు నన్ను అనుగ్రహింతురుగాక అని ఇలా పలుకుతున్న పృథు చక్రవర్తి మాటలు విని పితరులు, దేవతలు, బ్రాహ్మణులు, సత్పురుషులు సంతోషంతో మేలు మేలు అని అభినందించి, మహారాజా, పాపవర్తనుడై బ్రాహ్మణ శాపం చేత నిహతుడైన నీ తండ్రి వేణుడు నిన్ను పుత్రునిగా పొందిన కారణం చేత ఇప్పుడు నరకం నుండి తరించేశాడయ్యా. పుత్రుడి వల్ల తండ్రి సర్వలోకాలని కూడా జయిస్తాడు అని వేదం చెప్తుంది. అది యథార్థమైందయ్యా. ఇప్పుడు ఓ పురుషోత్తమా, హిరణ్యకశిపుడు కూడా శ్రీహరిని నిందించేవాడు, నరకానికి వెళ్ళాడు. కానీ సగుణయుక్తుడు, విష్ణు భక్తుడు అయిన తన కొడుకు ప్రహ్లాదుని ప్రభావం చేత కీర్తిని పొంది పాపాలన్నీ తొలగి నరకానికి పోకుండా ఇప్పుడు స్వచ్ఛమైన యశస్సుతో విరాజిల్లుతున్నాడు. ఇలా పలికి సదస్సులందరూ మహావీరుల్లో శ్రేష్ఠుడు అయిన ఓ పృథు చక్రవర్తి, నువ్వు చిరకాలం జీవింతువుగాక అంటూ, ఓ రాజా, సర్వేశ్వరుడైన శ్రీహరి అందరి భక్తి చేత నువ్వు ఉత్తమ శ్లోకుడైన భగవంతుని సద్గతులను కొనియాడుతున్నావు. నువ్వు మాకు అధీశ్వరుడు కావడం చేత మేం కూడా హరిభక్తులమైనాం. ఇలాంటి నీ ప్రజా పరిపాలన ప్రజానురాగం గల దయామయులైన మహాత్ములకు సహజ గుణం కాబట్టి ఇందులో ఆశ్చర్యం లేదయ్యా. దైవ సంహితాలైన కర్మల చేత జ్ఞానం నశించి చీకట్లో పరిభ్రమిస్తున్న మమ్మల్ని అవతరి ఒడ్డుకు చేర్చావు. బ్రాహ్మణ జాతిని ఆశ్రయించి క్షత్రియులను, క్షత్రియ జాతిని ఆశ్రయించి బ్రాహ్మణులను, వీరిద్దరిని కూడా విశ్వాన్ని భరిస్తున్న సత్వగుణ సంపన్నుడవు, సత్య స్వరూపుడవు, మహాపురుషుడు అయిన నిన్ను ఈశ్వరుడుగా భావించి నమస్కరిస్తున్నాం అని పృథు చక్రవర్తికి నమస్కరించిన సమయంలో ఎవరొచ్చారప్పుడు? బాల సూర్యుళ్లాగా ప్రకాశిస్తున్న సనక సనందన సనాతన సనక సనందనాదులు అంటమే, సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతులు, ఈ నలుగురు కూడా ఆకాశం నుండి దిగారు కిందకి. అక్కడికి వచ్చారు. వారికి ఎదురేగి వారికి నమస్కరించినప్పుడు తిరిగి యథాస్థానంలోకి వస్తాయి అని చెప్పబడిన అనఘాత్ములతి రూపంబునరా గృహమేధి ప్రాణములు ఉద్గతి చేతనరిన ప్రత్యుద్గతి వందనములు మరళం ప్రతిష్టములగుచును. ఇటువంటి వారు వచ్చినప్పుట మన ప్రాణాలు ముందుగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయట. వేదం చెప్తుంది ఈ వాక్యం. అయితే ఆ ప్రాణాల కోసం వీడు వెళ్తాట అక్కడికి. ఈ శరీరం ముందు ప్రాణాలు వెళ్ళిపోతాయట ఆయన పాదాల దగ్గరికి, వాళ్ళ పాదాల దగ్గరికి. దాని ప్రకారం
పైకి లేచిన ప్రాణాలని మళ్ళీ పొందనగోరిన వారిలాగా పృథ్వీ చక్రవర్తి ఋత్విక్కులతోటి సదస్సులతోటి కూడి ఆ సనకాదులను దర్శించడానికి వెంటనే లేచి నిలిచి ఎదురు వెళ్ళాడు. శరీరం వెళ్ళింది, ఆత్మ ముందే వెళ్ళిపోయిందనమాట, ప్రాణాలు ముందే వెళ్ళిపోయినాయి. ఇంద్రియాధిపతి అయిన జీవుడు గంధం మొదలైన అభీష్ట గుణాల కోసం ఉద్గమించినట్లు పృథ్వీ చక్రవర్తి అత్యంత భక్తితో సంభ్రమంగా సనకాదులకు అర్ఘ్యాన్ని ఆసనాన్ని ఇచ్చి యథావిధిగా పూజించాడు. రేపు మనం మిగతా భాగాన్ని, ఎన్నో భాగం ఇది 53వ భాగం ఈరోజు చెప్పుకున్నాం, 54వ భాగంలో చెప్పుకున్నాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జయ. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా.